తల్లిదండ్రులు మనం అలాగే ఆలోచిస్తాం. పెళ్ళి అవ్వాలని. పెళ్ళి అయిన తర్వాత వాడేమంటే అనవసరంగా చేశారు, నాకు ఈ పెళ్లి, నేను సుఖంగా ఉన్నాను అంటాడు. అంతవరకే ఎవడన్నా సుఖంగా ఉంటాడు, తర్వాత ఎలా ఉంటాడు? పెళ్ళి అయిన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. ఎందుకంటే కొంగట్టుకు తిరుగుతూ ఉంటాడు. మా ఆవిడని మోజు. అందరం అలా చేసిన వాళ్ళమే, అనుమానమే ఉంది. నేను మీరు భేదమేం లేదు అక్కడ. మా ఆవిడ ఎక్కడ కోపం వస్తుందో తిరుగుతాడు. పాపం ఆడాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయికి మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టం, ఓ 2 ఏళ్ళు ఆగమ్మా తెలుస్తుంది, కంగారు పడక. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. 2వ సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇంతేలా ఈ సమాజంలో ఈ మొగాళ్ళు మారడం ఎందుకు వచ్చింది, వీళ్ళ పెత్తనం మనం విందాం, ఏం చేస్తాం, పెళ్లి చేసుకున్నాం కదా అని చచ్చినట్టు పడి ఉంటారు. 3వ సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, ఇద్దరి మాట ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా రోజు తగదాయా, కిటికీ తీస్తే బోడు కాలక్షేపం. ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఇది పెళ్లి అంటారు. అసలు కథ పెళ్లి అయిన తర్వాత